హాయ్ మామ! ముఖ్య గమనిక. తెలుగు మూవీ 'విరాన్ ముత్తంశెట్టి' గారు హీరోగా యాక్ట్ చేశారు. లావణ్య సౌకర్య గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. లాస్ట్ ఇయరే థియేటర్స్‌లో రిలీజ్ అయినట్టు గూగుల్‌లో చూపించింది ఈ మూవీ గురించి. నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది మామ. వేణు మురళీధర్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిందా? చేయలేదా? అని తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానెల్‌లో ఎన్నో రివ్యూస్ ఇచ్చాం మామ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం. ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని గూడా మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మీ సపోర్ట్ మాకెంతో హెల్ప్ అవుతుంది. ఇక సినిమా విషయానికొస్తే నచ్చలేదు మామ. కానీ చిన్న ఎగ్జామ్షన్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీగా బావుంది. పేపర్ మీద నడిపించిన విధానం ప్రాపర్‌గా అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో చాలా దారుణంగా దెబ్బ కొట్టేసింది మామ. దీనికి రీజన్ ఆర్టిస్ట్ సెలక్షన్ కావచ్చు, వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు కావచ్చు, స్క్రీన్ మీద ఎగ్జిక్యూషన్ కావచ్చు. ఏది కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేటట్టయితే లేదు మామ. మంచి మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అవి రివీల్ అయ్యేటప్పుడు స్క్రీన్ మీద చాలా తేలిపోయిన ఫీలింగ్ అయితే కనిపించింది నాకు. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఓపెనింగే ఒక సీఐ అనుమానాస్పద మృతితో ఓపెన్ అవుతుంది మామ. తర్వాత ఆ సీఐ పనిచేసిన స్టేషన్‌కే అతని కొడుకు కానిస్టేబుల్‌గా వస్తాడు. అతను తన ఫాదర్ హత్యకి రీజన్ తెలుసుకున్నాడా? అసలు ఏం జరిగింది? అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. కొన్ని ట్విస్టులు కూడా ఓకే. ఓకే అనిపిస్తాయి. మ్యూజిక్ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌కి ఎలాంటి మ్యూజిక్ ఉంటుందో, సంబంధం లేకపోయినా ఏదో ఆర్ఆర్ వచ్చేస్తుంటది కదా! అలా ఉంటది మామ. సినిమాతో వాళ్ళిద్దాం అనుకున్న మెసేజ్ కూడా బావుంది. నాకు నచ్చింది. హీరో లుక్ బావుంది. అతని పెర్ఫార్మన్స్ గొప్పగా ఉందనను. ఉన్నంతలో అతని పెర్ఫార్మన్స్ మాత్రమే బావుందంటాను. బట్ మాక్సిమం అన్నింట్లో ఒకే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినట్టు అనిపించింది మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే, మెయిన్ మైనస్ పెర్ఫార్మన్సెస్ అండ్ యాక్టర్స్ చాయిస్ మామ. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంట్రెస్ట్‌ని కలిగించే సీన్స్ కూడా తేలిపోయాయి వాళ్ళ వల్లే. ప్రతి క్యారెక్టర్ కూడా ఓవర్ ద టాప్ బిహేవ్ చేస్తా ఉంటారు. ఏ క్యారెక్టర్‌కి ప్రాపర్ రీజన్ ఉండదు. గూడెం వాళ్ళంటారు, నరబలుంటారు, మళ్ళీ హీరో ట్రాక్‌కి సంబంధం లేకుండా వేరే ఆర్‌జే ట్రాక్ ఒకటి తీసుకొస్తారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ హీరో ఫాదర్ మర్డర్ కేస్ అంటారు. దేనికి ప్రాపర్ సెటప్పు ఉండదు. ప్రాపర్ పే ఆఫ్ ఉండదు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు ఉంటది మామ. ఒక పాట, 2 సీన్‌లు అనే ఫార్మాట్ మనం ఎప్పటినుంచో వింటున్నాం గదా! ఈ సినిమాలో అది మనకు కనిపిస్తా ఉంటది. రీసెంట్‌గా ఒక రివ్యూలో చెప్పినట్టు సంబంధమే లేని క్యారెక్టర్‌ని తీసుకొచ్చేసి క్లైమాక్స్‌లో అదే ట్విస్ట్ అంటే చాలా చిరాకొస్తది మామ. అంతే కాకుండా ఆర్‌జే క్యారెక్టర్‌తో ట్విస్ట్ ఉంటది. ఇంతలా లీనియన్స్ తీసుకుంటారా అని అనిపిస్తది మామ ఆ ట్విస్ట్ చూస్తే. వాళ్ళ స్టోరీ ఈ సినిమాలో ఉన్నా, ఉండకపోయినా పెద్దగా ఫరక్ పడదు. బట్ టీమ్ ఇవ్వాలనుకున్న మెసేజ్ ఆ స్టోరీని బేస్ చేసుకునే ఉంటది. అదేందో ఆ చాయిస్ ఏందో నాకైతే అర్థం కాలేదు మామ. టెక్నికల్‌గా కూడా మూవీ బిలో ద లెవెల్‌లోనే ఉంటది మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి? చూడొచ్చా? లేదా కష్టమేనా అంటే చాలా కష్టమనే అంటాను మామ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అస్సలు వర్కౌట్ కాలేదా అంటే లేదనే అంటాను మామ. ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది గాబట్టి చూస్తా అంటే ఇక మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.